థియేటర్లలో పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలంటూ ఇటీవల టాలీవుడ్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. థియేటర్ల బంద్ వార్తల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సీరియస్ అయ్యారు. తన హరిహర వీరమల్లు రిలీజ్ పెట్టుకుంటే ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడంపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబును కలవకపోవడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో టాలీవుడ్ పెద్దలు సీఎం చంద్రబాబును కలిసేందుకు సిద్ధమయ్యారు. సుమారు 45 మంది భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. సీఎంతో భేటీలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి చూద్దాం. సాధారణంగా ప్రభుత్వ పెద్దలకు సినిమా ఇండస్ట్రీకి మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. తరచూ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధినేతలను సినీ పెద్దలు కలుస్తూ ఉంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లేదా కొన్ని రోజులకు వారిని కలుస్తూ ఉండడం జరిగేది. కానీ గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమపై అక్కసు వెళ్లగక్కారనే విమర్శలు వినిపించాయి. సినిమా టికెట్లు, రీఫ్రెష్మెంట్ ధరలపై వైసీపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ థియేటర్ యజమానులు తీవ్ర ఆందోళన చెందారు. కోవిడ్ తర్వాత థియేటర్లు ప్రారంభమైన జగన్ చర్యలతో ఇండస్ట్రీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. టికెట్ ధరలను నియంత్రిస్తూ జగన్ సర్కార్ జీవో 35 జారీ చేయగా ఆ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్లింది. జీవో 35ను సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జి జీవోను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసింది. అలా న్యాయస్థానాల్లో సైతం పోరాడాల్సి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో కొన్ని పట్టణాల్లో 20 రూపాయలకే బాల్కనీ టికెట్ విక్రయించాల్సిన పరిస్థితి ఉండడంతో థియేటర్ల యజమానులు లబోదిబోమన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు టికెట్లను విక్రయిస్తే హౌస్ఫుల్ అయినప్పటికీ కలెక్షన్లు పెద్దగా ఉండవు. దీంతో సినిమా ఆడించడం వల్ల తమకు నష్టమే తప్పితే లాభం ఉండదని థియేటర్ల యజమానులు నెత్తినోరు బాదుకున్నారు. చాలా సినిమా హాళ్లు మూసివేత వైపు అడుగులు వేశాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే టికెట్ల ధరలను తగ్గించామని చెప్తూ ఇండస్ట్రీని చంపేసేలా నిర్ణయాలు తీసుకున్నారనే వాదనలు వినిపించాయి. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ తరపున పోరాటం ప్రారంభించారు. సినిమా ఇండస్ట్రీ జోలికి రావద్దని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ వివాదం తెరపైకొచ్చింది. ఈ విషయంపై సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సంప్రదించి తన సినిమా రిలీజ్ దగ్గరలో ఉన్నప్పుడే బంద్ నిర్ణయం బయటకు రావడంతో పవన్ ఆగ్రహానికి గురయ్యారు. ఏపీ ప్రభుత్వం సీరియస్ కావడంతో ఇండస్ట్రీలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. బంద్ లేదని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. ఇండస్ట్రీలో 4 అగ్ర నిర్మాతలు బంద్ వెనుక ఉన్నారంటూ మీడియాలో విస్తృతంగా కథనాలొచ్చాయి. పవన్ సినిమాను తొక్కేయాలని కొందరు కుట్ర చేశారని పుకార్లు వైరల్ అయ్యాయి. ఆ వెంటనే నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజులు మీడియా ముందుకొచ్చి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాయి. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదని క్లారిటీ ఇచ్చారు. థియేటర్ల బంద్ వెనుక జనసేన నేత అత్తి సత్యనారాయణ ఉన్నారంటూ దిల్ రాజు ఆరోపించడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పవన్. అలాగే రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి కూడా తప్పించారు. తన నిర్దోషిత్వం నిరూపించుకుంటానని అత్తి సత్యనారాయణ మీడియా ముందు వచ్చారు. అసలు బంద్ ఆలోచన చేసిందే దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి అని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సీరియస్ అయ్యేసరికే తనకు బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇండస్ట్రీలో జరిగిన పరిణామాలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సినీ పరిశ్రమ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోలకు అనుమతి కావాలని ఫిలిం ఛాంబర్ ద్వారానే సంప్రదించాలని పవన్ హుకుం జారీ చేశారు. ఎవరూ వ్యక్తిగతంగా కలవడానికి వీల్లేదని, ఫిలిం ఛాంబర్ ద్వారా వచ్చిన దరఖాస్తు ఆధారంగానే ఇకపై నిర్ణయాలుంటాయని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో థియేటర్ల మౌలిక సదుపాయాలు, పన్ను వసూలు తదితర అంశాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక, వాణిజ్య పనుల శాఖ అధికారులు వరుసపెట్టి తనిఖీలు నిర్వహించారు. ఈ పరిణామాలతో పవన్ కళ్యాణ్ను, ఏపీ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలని సినీ పెద్దలు భావించారు.
ఇప్పటి వరకు కొంతమంది నిర్మాతలు, దర్శకులు కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మాత్రమే కలిశారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎక్కడా కలిసిన దాఖలాలు లేవు. ఇలాంటి తరుణంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతోంది. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భమే లేదు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ మండిపడడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడానికి సిద్ధమయ్యారు. ఈ ఆదివారం అమరావతి వెళ్లి సీఎంను కలిసి చిత్రసీమ సమస్యలతో పాటు ఏపీ ప్రభుత్వం నుంచి తాము ఆశిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును టాలీవుడ్ పెద్దలు కలవనున్నారు. సుమారు 45 మంది వరకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫిలిం ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించేందుకు ప్రభుత్వ అధికారులు లేదా ముఖ్యమంత్రులు కలిసే సమయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి లిస్టు ఎంపిక చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి మాత్రం ఛాంబర్ ఎంపిక చేసిన లిస్టు కాకుండా హీరో నందమూరి బాలకృష్ణను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను సంప్రదించి ఎవరెవరు ఈ భేటీలో పాల్గొనాలి అనే విషయాల గురించి లిస్టు తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో భాగంగా సినీ అభివృద్ధి గురించి, అలాగే ప్రభుత్వ సహాయ సహకారాల గురించి చర్చలు జరగబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రభుత్వ పెద్దలకు సినిమా ఇండస్ట్రీకి మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇలా తరచూ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం రాజకీయ నాయకులను సినీ పెద్దలు కలుస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది నిర్మాతలు, దర్శకులు కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మాత్రమే కలిశారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎక్కడా కలిసిన దాఖలాలు లేవు. ఇలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ సినీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, వారంతా ఇప్పుడు చంద్రబాబును కలుస్తూ ఉండడం ఆసక్తిగా మారింది.